హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. డే 1 అండ్ మైసూర్ సిరీస్. సో నేను బెంగళూరు నుంచి ఒక వీకెండ్ మైసూర్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. సో బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళడానికి మనకి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టికెట్ ముందుగానే తీసేసుకున్నాను. 350 రూపీస్ ఎంతో పడింది. బట్ నాకైతే అది చాలా వేస్ట్ అనిపించింది. మనం జనరల్ తీసుకుని స్లీపర్స్లో కూడా వెళ్ళొచ్చు. ఎవ్రీ 1 అవర్కి ఒక ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది. నేనైతే 8:30కి స్టార్ట్ అయ్యాను. మైసూర్ రీచ్ అయ్యే టైంకి 12 అయింది. బైక్ రెంటల్ తీసుకున్నాం. బైక్ రెంటల్ ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. పర్ డేకి 400 ఛార్జ్ చేస్తారు. 2 డేస్కి అయితే 850 అలా ఛార్జ్ చేస్తారు. మేము 2 డేస్కి తీసుకున్నాము బైక్. సో బైక్ రెంటల్ తీసుకున్న తర్వాత ఫేమస్ RRR రెస్టారెంట్కి వెళ్ళాము. యాక్చువల్గా మీల్స్ బాగుంటాయంట అక్కడ. సో బిర్యానీ ట్రై చేద్దామని బిర్యానీ ట్రై చేసాం. నాకైతే ఓవర్ రేటెడ్ అనిపించింది. సో మీరు RRR రెస్టారెంట్కి వెళ్తే మీల్స్ ట్రై చేయండి. సో మీల్స్ తినేసిన తర్వాత ఫస్ట్ డే మేము శ్రీరంగపట్నం కవర్ చేద్దామని చెప్పి శ్రీరంగపట్నం స్టార్ట్ అయ్యాము. శ్రీరంగపట్నం వెళ్తున్న మధ్యలోనే మనకి పయానాం కార్ మ్యూజియం ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్ అయితే ఫ్రీ. ఇన్కేస్ మీరు కెమెరా తీసుకెళ్తున్నారంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలి. కంప్లీట్ డీటెయిల్స్ కార్ మ్యూజియంకి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే వెళ్ళి ఫుల్ వీడియో చూడండి. బట్ మస్ట్ విజిట్ కార్ మ్యూజియం అండి. కార్ మ్యూజియం అయితే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ మీకు మొత్తం చూడడానికి 1 hour to 1 hour 30 minutes పడుతుంది. ఫుడ్ రెస్టారెంట్ కూడా లోపలే అవైలబుల్గా ఉంటుందండి. ఇన్కేస్ మీరు ఫుడ్ కూడా తినాలి అనుకున్నా సరే మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. కార్ మ్యూజియం టైమింగ్స్, టెంపుల్ టైమింగ్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ చెక్ చేయండి. కార్ మ్యూజియం అయిపోయిన తర్వాత శ్రీరంగపట్నం స్టార్ట్ అయిపోయాము. 4 o'clockకి మనకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా అయితే టిప్పు సుల్తాన్ రిలేటెడ్వి అన్నీ చూసుకుని వచ్చి లాస్ట్లో టెంపుల్కి వస్తారు. మేము ఫస్ట్ టెంపుల్కి దర్శనం చేసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మేమైతే టికెట్ ఏం తీసుకోలేదు, ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఈ రంగనాథ స్వామి టెంపుల్ అరౌండ్ 9 to 10 centuryలో కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా పురాతనమైన ఆలయం ఇది. గర్భగుడిలోకి ఫోన్స్ అలౌ లేదండి. సో బయట నేను మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు క్యాప్చర్ చేశాను. అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లిప్స్ పెడతాను. టెంపుల్ నుంచి 400 మీటర్స్లోనే మనకి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉంటుందని. ఒకప్పుడు ఆ ప్లేస్లో టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉండేది, బట్ ఇప్పుడైతే అక్కడ లేదు. శ్రీరంగపట్నం నుంచి బృందావన్ గార్డెన్స్ చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా టిప్పు సుల్తాన్ రిలేటెడ్ అన్ని ప్లేసెస్, శ్రీరంగపట్నం టెంపుల్, నిమిషాంబ టెంపుల్ అన్నీ కవర్ చేసుకుని 4:30 కల్లా మీరు స్టార్ట్ అయిపోవాలి. బృందావన్ గార్డెన్స్కి మీరు వెళ్ళడానికి అరౌండ్ 30 to 40 minutes పడుతుంది. లైటింగ్ ఉండగానే బృందావన్ గార్డెన్స్కి మీరు రీచ్ అయిపోవాలండి. అప్పుడే అక్కడ ఉన్న నేచర్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని అవన్నీ మీరు ఎంజాయ్ చేయగలరు. అండ్ మండే టు ఫ్రైడే అయితే లైటింగ్ షో అనేది 6:30 to 7:30కి స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. ఇంకే సాటర్డే అండ్ సండే అయితే 6:30 నుంచి 8:30 వరకు ఉంటుందండి. యాక్చువల్గా మేము మైసూర్ నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము శ్రీరంగపట్నానికి. ఇన్కేస్ మీరు మార్నింగే స్టార్ట్ అయితే రంగనాథ బర్డ్ శాంచురీ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. అది కూడా కవర్ చేయండి. మాకైతే టైం సరిపోలేదు, సో మాకు ఆ ప్లేస్ విజిట్ చేయడానికి అవ్వలేదు. సో శ్రీరంగపట్నంలో రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత నిమిషాంబ దర్శనానికి వెళ్ళండి. నిమిషాంబ టెంపుల్ కూడా అక్కడే దగ్గరలోనే ఉంటుంది. రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర మార్కెట్ కూడా బాగుంటుందండి. అన్నీ దొరుకుతాయి మనకి. తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. కొంచెం బార్గెన్ చేస్తే మనం అనుకున్న కాస్ట్కి అన్నీ మనం కొనుక్కోవచ్చు. టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్లోనే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉంటుందండి. యాక్చువల్గా ఒకప్పుడు ఇక్కడ ప్యాలెస్ ఉండేది, ఇప్పుడైతే ప్యాలెస్ లేదు. బట్ వీళ్ళైతే ఇది ప్యాలెస్ ఏరియా అని చెప్పి మొత్తం బోర్డర్ కింద పెట్టారు. మనమైతే వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్ 100-200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇది వాటర్ గేట్ అండి. ఇదేంటంటే సీక్రెట్ డోర్ అనమాట శ్రీరంగపట్నం ఫోర్ట్కి వెళ్ళడానికి. అప్పట్లో ఈ సీక్రెట్ గేట్, వాటర్ గేట్ని యూజ్ చేసుకుని డైరెక్ట్ శ్రీరంగపట్నం ఫోర్ట్కి వెళ్ళిపోయేవారండి. సో ఇదైతే గేట్, నేనైతే లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకో 250-300 మీటర్స్లో టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ ఉంటుందండి. ఈ ప్లేస్లోనే టిప్పు సుల్తాన్ బాడీ అనేది కనిపెట్టారు. సో అందుకే ఈ ప్లేస్ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 150-200 మీటర్స్లో త్రివేణి సంగమం ఉంటుందండి. అక్కడ నుంచి మనం టిప్పు సుల్తాన్ ఫోర్ట్కి కూడా వెళ్ళొచ్చు.
అవన్నీ అయిపోయాక అక్కడ నుంచి బృందావన్ గార్డెన్స్కి స్టార్ట్ అవ్వండి. ఆ డైరెక్షన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.